హాయ్ డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. డిఎస్సి పరీక్షలు జూన్ 6 నుంచి. సో అందరికంటే ముందుగా ఒక 2 రోజుల ముందే మీకు అవేర్ చేశాను. ఒకే జిల్లా ఒకే పరీక్ష, అది కూడా లేని ప్రభావం కనిపించింది. ఎగ్జామ్ కూడా 45 రోజులని. కానీ చాలామంది ముందు నోటిఫికేషన్ రానివ్వండి తర్వాత అడుగుదామన్నారు. కానీ ఇప్పుడు చాలా ఇబ్బంది ఎదురైంది. అయితే ఒకటి, అందరికీ అదే సమయం కనుక ఈ సమయంలో ఎగ్జామ్ పెట్టేస్తే ఎలా ప్రిపరేషన్ చేయాలి అనే వీడియో నేను నెక్స్ట్ చేస్తాను. మీ అందరికీ అన్ని రకాల ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, పేఐటి, పండిట్స్, అన్ని రకాల వారికి కామన్గా భయం పుట్టించే సబ్జెక్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో మరి ఇది ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి, హైయెస్ట్ స్కోర్ ఎలా చేయొచ్చు అనే విషయం మనం పరిశీలిస్తే ఒకటే గుర్తుంచుకోండి సార్, ఇది పెద్ద బ్రహ్మకొండ కాదు, ఇంకేదో పెద్ద భూతము కూడా కాదు. జనరల్ స్టడీస్ ప్లస్ కరెంట్ యాడింగ్. ఏవైతే జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ మీరు చదివారో దానికి కరెంట్ అఫైర్స్ని ఇంక్లూడింగ్ చేసుకుంటే అవే ఈ యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్. జీకేలో ఏముంటాయండి? సో ఇప్పుడు దేశ ప్రధానంలో ఉంది, పాలిటీలో కవర్ అవుతాయి. జాతీయ చిహ్నాలు పాలిటీలో కవర్ అవుతాయి. మరి అది ఎత్తైనవి, పొడవైనవి, నదీ తీర నగరాలు జాగ్రఫీలో కవర్ అవుతాయి. ఇలా జాగ్రఫీ, హిస్టారికల్, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఓకే, వీటన్నింటికీ లింక్ చేసుకుని కరెంట్ని యాడ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటే ఖచ్చితంగా అవుట్ ఆఫ్ స్కోర్ సాధించవచ్చు. అయితే గ్రూప్ 2 లాంటి ఈ పరీక్షల్లోనే జనరల్ స్టడీస్లో అద్భుతమైన సెక్షన్ మీ అందించి ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్ ఎలా బిట్లు వస్తున్నాయి, మెయిన్గా డిఎస్సి, హైకోర్టు, కానిస్టేబుల్స్, ఆర్ఆర్బి లాంటి పరీక్షల యొక్క ధోరణి వేరు. సో వీటిని ఎలా గుర్తుంచుకోవాలి, ఈజీగా ఎంత స్కోర్ చేయొచ్చు అనే దానికోసం ఈ ఒక్క సబ్జెక్ట్ వరకు మీకు ఈ యొక్క 45 డేస్ నేను తోడుంటాను. ఖచ్చితంగా యూట్యూబ్లో టచ్లో ఉంటాను. ఫ్రీగా కూడా కంప్లీట్గా చాలా విషయాలను మీకు అందిస్తాను. అలాగే ఒక క్రమశిక్షణతో కూడి నేను కూడా యాక్టివ్గా మీకు చెప్పాలనుకుంటే చిన్న ఫీజు, అతి తక్కువ ఫీజు కూడా మనం పెట్టి మనం ముందుకు వెళ్దాం. అయితే ఏంటి సార్ మన ప్రాసెస్ అంటే 25 టాపిక్స్ని మనము సెలెక్ట్ చేశామండి. ఆ లిస్ట్ మీకు పెడతాను, 25 టాపిక్స్. ఈ 25 టాపిక్స్ కూడా ఈ యొక్క ఏప్రిల్ 25 నుంచి మనకి మే 25 లోపు 1 మంత్లో కంప్లీటెడ్గా దీనిపైన ఒక అవగాహన ఇచ్చి చాలా స్పీడ్గా స్పీడ్ రివిజన్ ఇప్పుడు చెప్తాను. ఆ క్లాస్ మీకే అర్థమవుతుంది. అది మీరు మెటీరియల్ మళ్ళీ రాసుకోకుండా పీడిఎఫ్ పెడతాం, డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క ఏదైతే పీడిఎఫ్ ఉందో దాన్ని చదివి నెక్స్ట్ డే ఎగ్జామ్. ఈ ఫార్ములాయే గ్రూప్ 2కి మన ఇన్స్టిట్యూట్ నుంచి 200కు పైగా సిపిటికి సెలెక్ట్ అయ్యే విధంగా చేసింది. సో అందువల్ల అటువంటి పరీక్షలు కూడా మేము అంత సాధించామంటే మనందరికీ తెలుసు. రెండోది, నేను డిఎస్సి 2008లో కూడా జీకే అవుట్ ఆఫ్ ఒకే ఒక బిట్ మిస్ అయింది, అవుట్ ఆఫ్ చేయగలిగాను. సో నా యొక్క అనుభవాలన్నీ కూడా మీకు అందిస్తాను. అయితే ఎలా మనం చేస్తామని చెప్తాను సార్. 25 టాపిక్స్ మీకు ఇస్తాను సెలెక్టెడ్గా. సో ఆ 25 టాపిక్స్లో ఓవరాల్గా మొత్తం జీకే అండ్ కరెంట్ అఫైర్ లింక్ పెట్టి కంప్లీట్గా మనకి ఈ 45 డేస్లో చదివి అవుట్ ఆఫ్ స్కోర్ చేసే విధంగా, అందరికంటే ఎక్కువ స్కోర్ చేసే విధంగా మీకు ఆ బాధ్యతను ఇస్తాను. డైలీ 1 అవర్ నాకు కేటాయించండి చాలు, మిగతా టైం మీరు చదువుకోండి. 1 or 1.5 అవర్ నాకు కేటాయించండి. ఆ టైంలోనే మీరేం చేయొద్దు, ఆ టైంలో మన యాప్ ఉంటుంది, యాప్లో మీరు ఫాలో అయిపోండి. ఆ టైంలో మీకు పీడిఎఫ్ ముందే పెట్టేస్తాను, అది మెటీరియల్ తీసుకోండి. క్లాస్ చెప్తున్నప్పుడే మీరు పీడిఎఫ్ చూస్తూ చదివేయండి, నెక్స్ట్ ఎగ్జామ్ రాయండి. ఈ 1.5 అవర్ or 2 అవర్స్ దీనికి కేటాయించి రిమైనింగ్ టైం మీరు కంప్లీటెడ్గా మీ యొక్క సైకాలజీ, మెథడాలజీ, అదేవిధంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, రిమైనింగ్ కంటెంట్ చదువుకోండి. ఈ అవర్స్ నాకు ఇచ్చేయండి. ఈ అవర్స్ నీకు ఇచ్చేయండి. సుభాష్ చంద్రబోస్ గారు చెప్పినట్టు మీరు నాకు సమయాన్ని ఇవ్వండి, లేదా మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రం ఇస్తాను, ఓకే అన్నట్టు సేమ్ మీరు నాకు ఒక 1.5 అవర్ 2 అవర్స్ డైలీ ఇవ్వండి, మీకు అవుట్ ఆఫ్ నేను ఇస్తాను, ఓకేనండి. మరి ఇప్పుడు దేశ ప్రధానుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి వ్యక్తి మనకు తెలిసిందే. మరి ఇతని కోసం చెప్పేటప్పుడు ఎలా సార్, ఒక్కసారి చూడండి మనం అంటే ఏ ప్రాసెస్లో వెళ్తామనేది. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా మీకు నోట్స్ ఇచ్చి రాసి ఇవన్నీ అంటే టైం వేస్ట్ అవుతుందండి. అందుకే ఈ ప్రాసెస్ నేను ఖచ్చితంగా ర్యాపిడ్ స్పీడ్ రివిజన్, ఈ ప్రాసెస్లో చాలా అద్భుతమైన, ఖచ్చితంగా అంటే ఇంకా మనకి టైం వేస్ట్ కాకుండా ఈజీగా మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వచ్చు, చదివేయవచ్చు. ఎందుకంటే జీకే కరెంట్ అఫైర్ ఓషన్ కనుక. సరే, మరి జవహర్లాల్ నెహ్రూ గారి కోసం తెలుసు, ఇతని తండ్రి మోతీలాల్ నెహ్రూ. మనం నెహ్రూ అనగానే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, ఇద్దరు నెహ్రూలు ఉంటారు. 1928లో భారత రాజ్యాంగానికి ఏదైతే నమూనా ఉందో ఆ నమూనా అయిన నెహ్రూ రిపోర్ట్ అనేది మోతీలాల్ నెహ్రూ 1925లో వచ్చింది. మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ అంటాం దాన్ని. అతని కుమారుడు జవహర్లాల్ నెహ్రూ.
అయితే ఇతను ఆ మోతీలాల్ నెహ్రూకి ఒక భవనం ఉంది, అది ఆనంద భవన్. జవహర్లాల్ నెహ్రూకి ఒక భవనం ఉంది, దాన్నేమో తీన్మూర్తి భవన్ అంటాం, తీన్మూర్తి భవన్ చూసుకోండి. మరి మోతీలాల్ నెహ్రూకి ఈ యొక్క ఆనంద భవనంలో ఇతను జన్మించారండి. ఆ తదుపరి ఈ భవనంలోనే ఎక్కువ మంది ఇందిరాగాంధీ వీళ్ళందరూ జన్మించడం వల్ల దాన్ని ప్రైమ్ మినిస్టర్ సిటీ ఆఫ్ ఇండియా అని ఈ అలహాబాద్ అని అంటారు. ఎక్కడ జన్మించారంటే అలహాబాద్, అందుకే అలహాబాద్ని ప్రైమ్ మినిస్టర్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటారు. ఓకే, మరి ఈ యొక్క నెహ్రూ చనిపోయిన తర్వాత అతని సమాధికి పేరు ఏంటంటే శాంతివనం. ఓకే, మరి ఈ అలహాబాద్ ఎక్కడ ఉంది తెలిసిందే, ఉత్తరప్రదేశ్ ప్రయోగ నది ఒడ్డున అలహాబాద్ ఉంది, అది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ నెహ్రూ బిరుదులు, ఒక బిరుదు కాదండి, మన భారతదేశానికి నవభారత నిర్మాత అనే ఒక బిరుదు ఉంది. అలాగే విదేశాంగ విధానాన్ని తీసుకొచ్చి, అంటే 1947 తర్వాత మన దేశాన్ని ప్రపంచానికి ఈరోజు మోడీ ఎలా ఐక్యం చేశారో అలా చేసి విదేశాంగ రూపశిల్పి, ఎందుకంటే నాన్ అలైన్ మూవ్మెంట్ అనే దానికి కీలకమైన వ్యక్తి. అలాగే పిల్లలంటే చాలా ఇష్టం, అందుకే చాచాజీ, ఎక్కడ పిల్లలు కనబడితే అక్కడ ఎత్తుకొని ముద్దాడిస్తుంటాడు, సో చాచాజీ. అయితే ఇంతకీ చాచాజీ అనే బిరుదు నెహ్రూకి ఎవరు ఇచ్చారంటే గాంధీ గారు ఇచ్చారండి. ఎందుకంటే పిల్లలంటే చాలా ఇష్టం, ఎంతోమంది పిల్లలకి మంచి అంటే ర్యాపో మెయింటైన్ చేసేవారు కనుక, అందుకే ఇతని యొక్క జన్మదినోత్సవాన్ని మనము పిల్లల దినోత్సవం కూడా జరుపుకుంటాం. నెక్స్ట్ నెహ్రూ గారు మరి గాంధీజీకి ఒకటి ఇవ్వాలి కదా, అతనేమనంటే నువ్వు బాపూజీవి అన్నారంట, బాపూజీ. అయితే ఇటువంటివే కొన్ని బిరుదులు ఉన్నాయి. మన గాంధీ గారు చాలామందిని మచ్చిక చేసుకోవడం కొన్ని పేర్లు పెట్టారు. గాంధీ గారేమో నెహ్రూ గారికి ఏమో చాచాజీ అన్నట్టు రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి గురుదేవ్ అని సంబోధించారు. మరి అతను ఊరుకుంటారా, నువ్వు మహాత్మా అని ఠాగూర్ అన్నారు, రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమో గాంధీ గారు నువ్వు మహాత్మా అన్నారు. అలాగే సుభాష్ చంద్రబోస్ ఎవరైతే ఉన్నారో అతనికి గాంధీకి అస్సలు పడదు, ఎందుకంటే ఇతని శాంతి అతనిది అశాంతి, సో రెండు కూడా భిన్న ధోరణులు. అయితే కొంతకాలం పనిచేశారు కలిసే. 1939 త్రిపుర ఐఎన్సి సమావేశంలో వివాదం వలన వీరిద్దరు విడిపోవడం జరిగింది. అయితే నెహ్రూ గారికి గాంధీ గారేమో సుభాష్ చంద్రబోస్ గారిని నేతాజీ అన్నారు, నేతాజీ అని సంబోధించారు. ఎందుకంటే ఇంతకుముందు జిఎస్టీలో ఇచ్చిన బిట్లు ఇవి చాలాసార్లు ఇచ్చారు కూడా. అప్పుడు గాంధీ గారిని మరి సుభాష్ చంద్రబోస్ అన్నారు కదా, మీరు జాతిపిత అని సంబోధించారు. సో ఈ బిట్స్ కూడా ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్ నినాదాలు చాలా ఇంపార్టెంట్ సార్. మనకి వాస్తవంగా నినాదాలన్నీ ఒకసారి చదివితే గుర్తుండవు కనుక ప్రతి దగ్గర మనం నినాదాలు ఇచ్చాం, ప్రధానమంత్రులు కానివ్వండి ఏది కానివ్వండి. మరి గాంధీ గారు ఇచ్చిన నినాదాలు కానీ నెహ్రూ గారు ఇచ్చిన నినాదాలు చాలా ఇంపార్టెంట్. మరి నెహ్రూ గారు ఏ నినాదాలు ఇచ్చారు సార్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్, 1955 డిసెంబర్ 10న నాగార్జున సాగర్ ఆనకట్టకి శంకుస్థాపన చేయడానికి వచ్చేటప్పుడు ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు, ఈ ఆనకట్టల వలనే మన దేశం సస్యశ్యామలం అవుతుందని చెప్పి ఆ నినాదం ఇచ్చారు. స్వతంత్రం వచ్చిన తర్వాత హిందూ ముస్లింల అల్లర్లు జరిగితే వాటిని అరికట్టడానికి హారాం హాయ్ హిందూ ముస్లింల ఐక్యత కోసం ఇచ్చిన నినాదం. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. మనం స్కూల్లో చదువుకునేటప్పుడు ఈ స్లోగన్ కార్డు పట్టుకుని వెళ్తుంటాం, బాబు ఇంట్లో ఆడది చదువుకుంటే ఖచ్చితంగా పిల్లలకి బాగా చదువు చెప్తుంది, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. అలాగే మరొక మంచి కోటేషన్ ఇచ్చారు సార్, ఈ భారతదేశంలో ప్రతి స్త్రీ యొక్క కంటి నుంచి వచ్చిన అశ్రువును తుడడమైన అంతిమ లక్ష్యం. ఆడదాని కంటి నుంచి నీరు వస్తే నెహ్రూ ఊరుకునేవారు కాదు, అంతగా మరి సేవలు చేశారు. మరి అదేవిధంగా మనం చూస్తే ఇంకా నెక్స్ట్ గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. మరి గ్రామ రాజ్యమే రామరాజ్యం, ఈ రెండు కూడా 10వ తరగతి స్థానిక స్వపరిపాలన లెసన్లో కూడా ఉంటాయి. గ్రామ రాజ్యమే రామరాజ్యం అని మరి గాంధీ గారు అంటే గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని చెప్పి నెహ్రూ గారు చెప్పడం జరిగింది. మరి అలాగే నెహ్రూ గారి గ్రంథాలు ఇవి కూడా ఎక్కువ ఎగ్జామ్లు ఇస్తాడండి. నువ్వు గ్రంథాలన్నీ ఒకలాగా ఇవి చదువుకునే బదులు ఎక్కడెక్కడ మనం చదువుకోవాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కవరీ ఆఫ్ ఇండియా సార్, చాలా ఇంపార్టెంట్ అండి, ఈ బిట్ ఎన్నోసార్లు అడిగాడు. అలాగే నెహ్రూ గారు సామ్యవాద్ అంటే సోషలిస్ట్లో భావాలు ఏంటి, సోషలిస్ట్ అంటే దేశంలో సంపద అందరికీ వెళ్ళాలి, దున్నేవాడిదే భూమి, అటువంటి భావాలు ఆ రోజుల్లో రష్యాలో 1922లో యుఎస్ఎస్ఆర్ అని చెప్పి లెనిన్ గారు ఏర్పాటు చేశారు, యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. మరి ఆ టైంకి నెహ్రూ చిన్నవాడే, కానీ లెనిన్ కుమారుడు స్టాలిన్, ఆ స్టాలిన్కి నెహ్రూకి మంచి సంబంధాలు ఉండేవి, రిలేషన్స్ ఉండేవి. సో ఆ స్టాలిన్ ప్రభావం ఇతనమై ఇతనేమో ఆ రక రష్యా ఎక్కువగా వెళుతూ దాని ప్రభావం భారతదేశం పైన కూడా ఉండాలి, భారతదేశం సామ్యవాదం దేశంగా ఉండాలి అని చెప్పి ఇతను నినాదించారు. రెండోది ఇతనికి అందుకే కమ్యూనిస్ట్ సిద్ధాంతాల పూజారి అనే ఒక బిరుదు కూడా ఉంది. ఎవరికి, మన నెహ్రూ గారికి కమ్యూనిస్ట్ సిద్ధాంతాల పూజారి. అయితే ఇతనికి రచించిన గ్రంథం రష్యా అండ్ స్టాలిన్ అదొకటి. అలాగే గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, ప్రపంచ సంగ్రహణశాల అని చెప్పేసి అదొకటి. అలాగే లెటర్స్ టు ఇందిరా
పాపం ఇందిరాగాంధీ జైల్లో ఉండేటప్పుడు ఇందిరా చిన్న కుమార్తె ఈ స్వతంత్ర పోరాటంలో ఆమెడికి లెటర్ రాసేవారంట. ఆ లెటర్ చదివి ఇందిరాగాంధీ మంచిగా తయారైంది. అలాగే యాన్ ఆటోబయోగ్రఫీ టువార్డ్స్ ఫ్రీడమ్ వచ్చేంత వరకు కూడా నా యొక్క పోరాటం ఆపనని చెప్పి ఈ యొక్క గ్రంథం కూడా రాయడం జరిగింది. మరి నెహ్రూ గారు స్వతంత్ర ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించింది ఏది అంటే చూడండి సార్, మోతీలాల్ నెహ్రూ గారు పీరియడ్ వేరు, 1928 ఇది మన నెహ్రూ రిపోర్ట్. తరువాత ఇతను మోస్ట్ ఇంపార్టెంట్ 1929 లాహోర్ ఐఎన్సీ సమావేశం అడుగుతాడు సార్ ఖచ్చితంగా. మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు సార్, ఐఎన్సీ సమావేశాల్లోనే అత్యంత గొప్పది ఇది. దీనికి జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షత వహించారు. లాహోర్ ఐఎన్సీ సమావేశం ఏంటి సార్ అంటే, ఈ సమావేశంలో మనము బ్రిటిష్ వారిని కాదని పూర్ణ స్వరాజ్య తీర్మానం, వాళ్ళతో మనకేం సంబంధం, మన దేశానికి మనం స్వతంత్రం ఇచ్చుకోవాలి కదా అని చెప్పి పూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సమావేశం లాహోర్. అయితే ఇది బ్రిటిష్ వారికి ముందుగానే తెలిసిపోయి దాన్ని జరగనకుండా చేశారు. ఆ 1929 సమావేశంలోనే మనం ఏమనుకున్నామంటే జనవరి 26న మన దేశానికి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాం. అందుకే రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 20 నాటికే ఆమోదించిన వెంటనే అమలు చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఈ జనవరి 26 వరకు ఉంచి జనవరి 26వ తేదీన మన ఆ యొక్క దినోత్సవానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవానికి గణతంత్ర దినోత్సవంగా తీసుకొచ్చి ఈరోజు ఆగస్టు 15తో సమానంగా మనం ప్రఖ్యాతిచ్చాం. ఓకే, దీనికి కార్యక్రమం అంటే మన నెహ్రూ గారు. మరి అదేవిధంగా చూస్తే చూడండి ఒకసారి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐఎన్సీ సమావేశాలు సార్. ఇతను ఐఎన్సీ సమావేశాల్లో 1936, 1937 ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. మరి 1936 లక్నో ఐఎన్సీ సమావేశానికి అధ్యక్ష వహించారు. 1937లో మనకి ఫైజాపూర్ ఐఎన్సీ అనే సమావేశానికి అధ్యక్ష వహించారు. ఈ ఫైజాపూరే భారతదేశంలో తొలిసారిగా గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఐఎన్సీ సమావేశం 1937లో. 1936 ఐఎన్సీ సమావేశం లక్నోలో జరిగిందండి. ఆ సమావేశంని భారతదేశాన్ని సామ్యవాద దేశంగా ఉంచాలని చెప్పేసి అతను నినాదం చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే 1946 డిసెంబర్ 13 చాలా ఇంపార్టెంట్. మనకేమో బ్రిటిష్ వారు క్యాబినెట్ మిషన్ పంపించి మన దేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి రాజ్యాంగ అసెంబ్లీ ఏర్పడింది 1946 డిసెంబర్ 9. అదే రాజ్యాంగ పరిషత్. ఆ రాజ్యాంగ పరిషత్లో డిసెంబర్ 13న నెహ్రూ గారు ఒక తీర్మానం చేశారు. అదే లక్ష్యాలు ఆశయాలు తీర్మానం. ఎందుకు సార్ ఇది అంత ఇంపార్టెంట్, మా జీకేకి ఇస్తాడంటే ఇస్తాడు. ఎందుకంటే దీనినే మనం పీఠిక ప్రవేశిక అంటే భారత రాజ్యాంగానికి పీఠిక లేదా ప్రవేశికను సూచించింది ఎవరు అని అడిగితే జవహర్లాల్ నెహ్రూ గారు అని చెప్పొచ్చు. ఓకేనండి. మరి అదేవిధంగా మనం పరిశీలిస్తే ఇంకా ఏంటి సార్ అంటే రాజ్యాంగ పరిస్థితిలో కూడా ఇతను చాలా క్రియాశీలకం సార్. కేంద్ర రాజ్యాంగాల కమిటీ, మరి అదేవిధంగా కేంద్ర రాజ్యాంగాల కమిటీ, కేంద్ర అధికారాల కమిటీ, కేంద్ర రాష్ట్రాల కమిటీ మూడింటికి కూడా అధ్యక్ష వహించారు. నెక్స్ట్ అదేవిధంగా స్వతంత్రం ఇచ్చేశారు మనకి 1946లో మొదటిసారిగా సెప్టెంబర్ 2. ఇది గ్రూప్ 2 స్థాయిలో ఇంపార్టెంట్. మీకు అవ్వకపోయినా తాత్కాలిక ప్రభుత్వం మీరే పరిపాలన చేసుకొని ఇస్తే దానికి తొలి ప్రధానమంత్రి, తాత్కాలిక ప్రభుత్వానికి తొలి ప్రధానమంత్రి కూడా నెహ్రూ గారే. అలాగే స్వతంత్రం వచ్చిన తర్వాత తొలి ప్రధాని నెహ్రూ గారే. ఆ తర్వాత సాధారణ ఎన్నికలు 1952లో జరిగాయి. అందులో కూడా భారతదేశానికి తొలి ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి కూడా మన నెహ్రూ గారే. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే పదవిలో ఉండగా మరణించిన తొలి ప్రధాని. ఎందుకంటే 1964 అతను చనిపోకపోతే చనిపోయినంత వరకు కూడా ఉన్నారు, ఇంకా ఉండగలరు. అంటే అంత ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఈ యొక్క పదవి. 1964లో అతను పదవిలో ఉండగా మరణించిన మొదటి ప్రధాని. చూడండి సార్, ఇక్కడ హత్య చేయబడిన తొలి ప్రధాని, పదవిలో ఉండగా మరణించి ఇటువంటి అడుగుతారు. హత్య చేయబడింది అయితే ఇందిరాగాంధీ గారండి. పదవిలో ఉండగా మరణించింది ఎవరంటే నెహ్రూ గారు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఇతనికి విదేశీ విధాన రూపశిల్పి అని చెప్పాం కదా. స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది అమెరికాకి రష్యాకి. మనకి రష్యా అంటే ఇష్టమే, అలాగని చెప్పి నెహ్రూ గారికి రష్యా ఇష్టమని రష్యా వైపు వెళ్తే అమెరికా ఊరుకోదు. అందుకని చెప్పి రెండు దేశాల వైపు కాకుండా ఒక తృతీయ ప్రపంచ కూటమిని ఏర్పాటు చేశారు. ఆ కూటమి కోసమే మొదటి సమావేశం 1955లో జరిగింది. అదే బాండుంగ్ సమావేశం, చాలా ఇంపార్టెంట్. ఈ బాండుంగ్ అనేది ఎక్కడ సార్ ఉందంటే ఇండోనేషియాలో ఉంది. సో ఈ సమావేశంలోనే నామ్కి పునాది వేశారు. అలా పునాది వేసి 1961 సంవత్సరంలో నామ్ ఏర్పడింది. ఇలాంటి దానికే ఇతనికి విదేశాంగ విధాన రూపశిల్పి అన్నారు. అయితే ఇంతకంటే ముందు మన పక్క ఉండే చైనాతో ఎన్నో వివాదాలు ఉన్నాయి కనుక 1954లో చైనాతో పంచశీల ఒప్పందం నాటి చైనా ప్రధాని చౌ ఎన్ లై, ప్రధాని వేరు అక్కడ అధ్యక్షుడు వేరు, ప్రధాని చౌ ఎన్ లై మధ్య పంచశీల ఒప్పందం జరిగింది. అలాగే బాండుంగ్ సమావేశానికి పూర్తి స్థాయిగా విదేశాలకు నాయకత్వం వహించారు. నెక్స్ట్ అదేవిధంగా మనకి చూస్తే ఇతను చూడండి నామ్ ఏర్పడడానికి క్రియాశీలకమైన వ్యక్తి. నామ్ ఏర్పడంలో ముగ్గురు వ్యక్తులండి. యుగోస్లోవియా మార్షల్ టీటో, అలాగే ఇండోనేషియా అహ్మద్ సుకర్నో,
మరి ఈజిప్ట్ నాజర్ వీళ్ళతో పాటు నెహ్రూ వీళ్ళు నలుగురు వలన నామ్ అలేన విధాన కూటమి నామ్ అనేది సంస్థ ఏర్పడింది 1961లో. మరి నామ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ ఉంటుందంటే హెడ్ క్వార్టర్ లేదంటే దానికి ఎక్కడ సమావేశం జరిగితే అక్కడే. అయితే మొదటి సమావేశం అనేది యుగస్లేవియా రాజధాని బెల్గ్రేడ్ అనే ప్రదేశం వద్ద జరిగింది. ప్రతి 3 సంవత్సరాలకి కూడా ఇది జరుగుతుంది. సో ఈ విధంగా మన నెహ్రూకి సంబంధించిన ఆస్పెక్ట్స్ ఇలా చూసుకుంటే మొత్తం వస్తుంది. ఇలా ప్రధానులందరి కోసం మరి నెహ్రూ, ఇందిరాగాంధీ ఇటువంటి వాళ్ళ కోసం ఎక్కువ ఉంటుంది, మిగతా వాళ్ళ కోసం తక్కువ ఉంటుంది. ఓకేనండి. సో ఇలా రోజుకి ఒక 1.5 అవర్ క్లాసు కంప్లీట్గా మీకు ఇచ్చి దీని మెటీరియల్ మీరు ఇంకేముంది ముందే మెటీరియల్ పీడిఎఫ్ చేసుకుంటారు, క్లాస్కి హాజరవుతారు, స్పీడ్గా నేను చెప్పేటప్పుడే మీరు చూస్తారు, ఒకసారి చదివేస్తారు, దాని మీద రేపు ఎగ్జామ్ పెడతాను రాస్తారు. ఈ సక్సెస్తోనే గ్రూప్ 2 మేము ఎక్కువ సాధించామండి. మరి గ్రూప్ 2లో ఉండే జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో అంత మీకు కాదు, అవసరమైనంత వరకు. ఎందుకంటే నేను డిఎస్సి కూడా డిఎస్సి విన్నర్ టాపర్ని. సో నాకు డిఎస్సి ఏ విధంగా వస్తుందో తెలుసు. ఈ నృత్యాలు కానివ్వండి, ఈ యొక్క గిరిజన తెగలు కానివ్వండి, భాషలు కానివ్వండి, ఇవన్నీ కూడా నేను ఎలా పెడతానంటే ఒక సిస్టమేటిక్ పెడతాను. జాగ్రఫీ ఐటమ్స్లో అన్నీ వచ్చేస్తాయి, జాగ్రఫీకి సంబంధించి, పాలిటీలో పాలిటీ వస్తాయి, హిస్టరీ వస్తాయి, ఏమీ వదలకుండా కంటెంట్ కూడా మీకు డెప్త్గా వచ్చే విధంగా మంచిగా ఈ 30 రోజుల్లోనే మొత్తంగా మీకు నేర్పించే బాధ్యత నాది. అతి తక్కువ ఫీజుతోనే పెడదాం. మరి దీనికి సంబంధించి వాట్సాప్ లింక్ నేను కింద పెడతాను, అందులో జాయిన్ అవ్వండి. సో నేను ఎవరిని రిక్వెస్ట్ చేయను సార్. అలాగే యూట్యూబ్లో మనకి ఫ్రీగా క్లాసులు మీకు గైడెన్స్ కూడా ఇస్తాను. సో కరెంట్ అఫైర్కి వేరేగా, జీకేకి వేరేగా కాకుండా లింక్ చేసి ఒక 30 రోజుల్లో రోజుకి 1.5-2 గంటలు తీసుకుని మీ క్లాస్ చెప్పి దాన్ని మీకు చదివించి వెంటనే ఎగ్జామ్ పెట్టి మీరు ఆ సబ్జెక్ట్తో మరి మాకు సంబంధం లేదు అనే విధంగా మీరు ఉండండి. దానికి నేను హామీ. దానికోసం మీరు ఇంకేమీ మార్కెట్లో పుస్తకాలు కానీ ఇంకేమీ తీసుకోవాల్సిన పని లేదు. ట్రస్ట్ ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అండ్ ఆర్ఎస్ రెడ్డి సార్ ఖచ్చితంగా మీకు జీకేలో అవుట్ ఆఫ్ స్కోర్ వచ్చే విధంగా చేస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ.